అదే కదా, ఇప్పుడే పెట్టిమన్నా పెడతా. మీకు నచ్చుతుందండి, అందుకు చెప్తున్నాను. యువర్ ఫ్యామిలీ మ్యాన్, నాకు తెలుసు కదా, అందుకే అంత కాన్ఫిడెన్స్గా చెప్తాను. మీరే నెగిటివ్ ఆలోచిస్తున్నారు, వైబ్ కనిపిస్తుందని చెప్తున్నా. సార్, గీత గోవిందం తర్వాత కాంబినేషను, పైగా గీత గోవిందం తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా. సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. అంటే ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారా, లేకపోతే ఈ జానర్ చెయ్యాలని చేస్తున్నారా? లేదు, ఎప్పుడు ఓ జానర్ చేయాలి అన్నట్టు ఏం అనుకోను. వచ్చే కథలు వింటూ ఉంటా నచ్చిన డైరెక్టర్ల దగ్గర. వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక 2-3 సినిమాలు ఒప్పుకొని ఉంటా. దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా, డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే. బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి 9 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము. సో ఇదే 1 year జర్నీ. దాని ముందు 1 year బ్యాక్ చెప్పారు ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది. కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను, నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి, ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు. రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు. చాలా స్క్రిప్ట్లు. ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను, ఇదేంటో లేక విజయ్ అడిగాడు అప్పుడు. ఆయన ఇయ్యాడు. నాకు టైట్ ఉండే రాజుగారు స్క్రిప్ట్లు పంపిస్తున్నారు, స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు, కొన్ని డబ్బులు పంపించండి ముందు, టైట్ ఉంది అసలే షూటింగ్లు లేవంటే పంపించిండ్రు. ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా. ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు. సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా, అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు, ఓకే చేయడం జరిగింది. తర్వాత విన్న తర్వాత నేను యాక్చువల్లీ ఐ నీడ్ టు థ్యాంక్, స్పెషల్ థ్యాంక్స్. ఇది సక్సెస్ మీట్లో ఆ టైంలో చేద్దాం అనుకున్నా కానీ గౌతమ్కి, సితారా ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయిండే, కానీ ఈ సినిమా క్విక్గా అయిపోతుంది, ఒక 80 daysలో అయిపోతుంది. తర్వాత పండక్కి ఇలాంటి సినిమా చాలా కరెక్ట్ సినిమా అనుకొని త్వరగా చేస్తాం. గౌతమ్దేమో స్కేల్ చాలా పెద్దది, కొంచెం కాంప్లికేటెడ్ సినిమా సెటప్ చేయడానికి. అది ఎట్లయినా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాలేదు, టైం పడుతుంది కదా, ఇది నేను మధ్యలో చేసేసుకుంటా అంటే వాళ్ళు నన్ను అకామిడేట్ చేయడం జరిగింది. మేము అనుకున్నది 80 days కాలేదు, ప్రాపర్గా తీయాలి కాబట్టి ఇంకా అది ఒక 110-120 days అట్లా వెళ్ళిపోయింది. సంక్రాంతికి రాలేకపోయాము, కానీ ఇట్స్ ఆల్ గుడ్. ఇప్పుడు April 5th వస్తున్నాము అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. దిల్ రాజు గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రాజుగారు, ఈ మధ్య మీరు మీ సినిమాలకి వేరే ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లానింగ్ గట్రా ఏం అక్కర్లేదు, స్టేజ్ల మీద మీరే అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నారు, కొత్తగా డ్యాన్సులు చేస్తున్నారు, నిన్న కూడా ఒక పాట కూడా పాడేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే త్వరలో మీరు తెర మీద కూడా వచ్చేస్తారేమో అని చిన్న అనుమానం ఉంది, నిజమేనా? తెర మీదకి రావాలని నాకు ఎప్పుడూ లేదండి. అంటే ఇంతకుముందు కూడా 3 days బ్యాక్ కూడా ఎవరో ఫోన్ చేసేసరికి యాక్టింగ్ వద్దమ్మా, ఇక్కడ నిజ జీవితంలో యాక్టింగ్ చేయడంతోనే చచ్చిపోతున్నాం, ఇంకా స్క్రీన్ మీద ఏం చేస్తాం. సో ఇదంటారా, ఒక సినిమా ఇవాళ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి నా ఎనర్జీలు కూడా అవసరం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా గ్రౌండ్లో ఉండి నా ఎనర్జీస్ పెట్టి ఇస్తాను. బట్ మీరు విజయ్ గారితో ఇంతకుముందు వేరే ఒక పెద్ద సినిమా ప్లాన్ చేసి ఉంచారు కదా, లార్జ్ స్కేల్ సినిమా ఒకటి, పాన్-ఇండియా సినిమా ఒకటి ప్లాన్ చేసి ఉంచారు. అది ఫైనల్ చేసి స్క్రిప్ట్ రెడీ పెట్టుకున్నాము. సో అది లార్జ్ స్కేల్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉండొచ్చు, అది కన్ఫర్మ్. ఓకే. సో అది ఇంకా దానికి వర్క్ కావాలి. దాంట్లోకి దిగాలంటే నేను నా 360 degrees ఫ్రీ చేసుకొని ఉండాలి. సో దానికోసం వర్క్ చేస్తున్నాను. విజయ్ గారు ఇక్కడ హాయ్ అండి. నమస్తే కుమార్. హాయ్, నమస్తే అండి. అంటే ఎటైర్లో కానీ ఒక ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేస్తున్నారు అండ్ ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా సరే. మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు నాన్నగారు గుర్తొచ్చారని చెప్పారు. ఒక ఏదైనా సందర్భాన్ని షేర్ చేసుకుంటారా, మీకు బాగా రిలేట్ అయింది ఫ్యామిలీ స్టార్ జర్నీలో?